ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. మనమందరము కూడా ఎందుకు భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా విచారణ చెయ్యాలంటారు కృష్ణ పరమాత్మ. మనిషిగా పుట్టడంలో మన అందరము చేసుకున్నటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే, మనమందరము కూడా 84 లక్షల ఉపాధులలో ప్రత్యేకమైన ఉపాధి ఏదైనా ఉందా అంటే అది మనిషి ఉపాధి అంటారండి. మరి ఈ మనిషిగా పుట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ఎలాంటిది, ఈ ప్రయత్నంలో మనం ఎంతగా పుణ్యకర్మలు చేశాం, ఎన్ని త్యాగాలు చేశాం, ఏ విధమైనటువంటి జీవనం గడిపితే మనకు భగవంతుడు మానవ జన్మనిచ్చారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో పుణ్యకర్మలు చేసిన వారికి మాత్రమే మానవ జన్మ దొరుకుతుందంటారు కృష్ణ పరమాత్మ. మరి మనిషిగా పుట్టడం మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల అయినప్పుడు మరి మోక్షాన్ని పొందాలి అనుకోవడం కూడా, మరి కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారండి. ఇవాళ సుమారు 800 కోట్ల జనాభా ఉన్నారంటారు. మరి ఇంతమంది జనాభాలో మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు? మోక్షం అంటే ఏంటి? దేహబంధనంలో నుంచి విడిపడాలనేటటువంటి కోరిక. అంటే ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి సుఖ దుఃఖాల నుండి బయటపడాలనేటటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్లకు భగవంతుడు ఏం చేస్తారు? ఒక సద్గురువుని ప్రసాదిస్తారు. సద్గురువుల యొక్క ఆశ్రయం వల్ల, వాళ్ళ యొక్క ఆచరణ మన అందరినీ కూడా మోక్షం పొందాలనేటటువంటి కోరికను పెంచినప్పుడు మనమందరము కూడా ఏం చేస్తామంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహాన్ని పొందుతాం. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ మనకు వశిష్ఠ గీతలో వశిష్ఠుడు చెప్తూ ఉన్నారనమాట. ఎవరైనా సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పొందారు అంటే మీరు కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యమే మిమ్మల్ని సద్గురువుల యొక్క పాదం పట్టుకోగలిగినట్టుగా చేసింది అంటారు. ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తారనమాట, అనేక జన్మ సంసిద్ధ అనే మాట చెప్తారనమాట 6వ అధ్యాయంలో. అనేక జన్మలలో నువ్వు చేసినటువంటి ప్రయత్నాద్యత మానస్తు అంటే నువ్వు చేసినటువంటి ప్రయత్నము వలన ఇక్కడ నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హతను పొంది ఉన్నారు. మరి ఎన్ని జన్మలలో ప్రయత్నం చేశాం మనం? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటారు. అనేక జన్మలలో మనము చేసినటువంటి పుణ్యము, పరమశాంతిని తెలుసుకోవాలనేటటువంటి కోరిక అన్నీ ఏకమైనప్పుడు నీకు భగవంతుడు ఉన్నదంతా లోకంలో ఉన్నది ఒక్క చైతన్యమే, ఆ చైతన్యమునే పరబ్రహ్మం అంటారని చెప్పి మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి సంసిద్ధతను ఎవరు సంపాదించుకున్నారు? మనమే. మనం చేసుకున్న పుణ్యమే. ఇది ఎవరో మనకు ప్రసాదించింది అయితే కాదండి.
మనం చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే ఇక్కడేమవుతుంది? మనం సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పొందగలుగుతాము. మరి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞాన బోధను మనందరికీ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చింది అంటే వాడు సరైనటువంటి అర్హత కలిగి ఉన్నారు కాబట్టి ఉద్యోగం వచ్చింది. మనమేమంటామంటే చాలా మందికి కూడా అంతటి అర్హత ఉంది కదా! అందరికీ రాని ఉద్యోగం వీళ్ళకే ఎందుకొచ్చింది అంటే, మరి అక్కడ మనకెవరైనా ఒక ఉద్యోగం ఇస్తున్నారనుకోండి, ఉద్యోగం ఇచ్చేటటువంటి వాళ్ళేం చేస్తారంటే కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ నియమాలకు లోబడి ఎవరైతే మరి వాళ్ళ యొక్క ప్రశ్న విధానం ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళేమవుతారంటే డ్రాప్ అవుతారు. అంటే కొంతమంది మాత్రమే ఎన్నిక చేయబడుతున్నారు. కొంతమంది మాత్రం ఎన్నిక చెయ్యబడటం లేదు. అంటే ఇక్కడ మనం చేసే ప్రతి కార్యానికి కేవలం మనుష్య ప్రయత్నమే సరిపోదు. మనుష్య ప్రయత్నానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడవ్వాలి అంటారు. అందుకే కృష్ణ పరమాత్మ అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధ వివిధాచ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అని మనకు 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అధిష్టానం అంటే ఏంటి? మన శరీరం అండి. తథాకర్త, ఈ కర్మను ఎవరు చేస్తున్నారు? జీవుడు చేస్తున్నాడు. జీవుడు ఏమవుతున్నాడు? కర్త అవుతున్నాడండి. వేటి చేత చేస్తాడు? కరణంచ పృథగ్విధం. మనకి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా! మరి వీటి చేత మనం ఏం చేస్తాం? కర్మలు చేస్తాం. వివిధాచ్చ పృథక్ చేష్ట. ఈ ఇంద్రియాలతో ఏ పని చేస్తున్నారు? ఒకరికి ఆటలంటే ఇష్టం. కాబట్టి వాడు తనకున్న ఇంద్రియాల చేత ఏం చేస్తున్నాడు? మరి ఎన్నో రకములైనటువంటి సత్కార్యాలు చేస్తూ ఉన్నాడనమాట. అంటే తాను చేసేటటువంటి సత్కార్యములలో ఎప్పుడైతే అంటే ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు పరిగెత్తడంలో చదువుకునే పిల్లవాడు ఆటల వైపు మొగ్గు చూశాడనుకోండి, వాడు రేపు పొద్దుడికి అంటే కొద్ది రోజుల తర్వాత ఆటలకు సంబంధించినటువంటి పెద్ద ఛాంపియన్ అవుతాడు. తర్వాత ఒక పిల్లవాడు ఆటలను అశ్రద్ధ చేసి చదువు పట్ల ఎక్కువగా ఆసక్తి పెంచుకున్నాడనుకోండి, భవిష్యత్తులో తాననుకున్న లక్ష్యం ఒక టీచరో, ఒక డాక్టరో, తర్వాత ఒక ఇంజినీరింగో కావచ్చు. ఏదో ఒక పదవి తనకొస్తుందంటే దేని పట్ల అయితే తాను ఆకర్షణను పొందుతున్నారో, ఆ ఆకర్షణను పొందినటువంటి విషయాల వైపు తన ప్రయాణం కొనసాగుతుంది. మరి ఇన్ని విషయాలతో పాటుగా కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. దైవం చైవాత్ర పంచమం. అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం. అంటే భగవంతుడు ఎవరికి ఓటేస్తాడట? మీరు చేసేటటువంటి పనులలో ఎవరైతే ధర్మాన్ని, సత్యాన్ని, అహింసను పట్టుకొని ప్రవర్తిస్తారో వాళ్ళందరి మీద దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే మనం చేసే పనులలో మనం ఏం చేయాలి? శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. అంటే మనం ఏ పని చెయ్యాలన్నా శాస్త్రం చెప్తుందనమాట. ఇది చెయ్యదగినది, ఇది చెయ్యకూడనిది. ఒక పిల్లవాడు ఉదాహరణకు చెప్పుకుందాం. ఒక పిల్లవాడు కష్టపడి చదివాడు. చదివి పరీక్షలు రాశాడండి. ఇంకొక పిల్లవాడు తనకు తెలిసినటువంటి ప్రయత్నాలు పేపర్‌ని ఏం చేశాడు? ముందే ఏం చేశాడు? తనకున్నటువంటి ఏదైతే సంపద ఉందో ఆ సంపద చేత ముందుగానే పరీక్ష పేపర్ లీక్ చేయించాడు. లంచం ఇచ్చాడు. పేపర్ తెచ్చుకున్నాడు, రాశాడు. ఇతడికి కూడా మరి బాగా కష్టపడినటువంటి వాడికి ఎన్ని మార్కులొచ్చాయో, చదవకుండా అధర్మ మార్గంలో సంపాదించినప్పుడు కూడా అతడికి సమానమైన మార్కులొచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ అవుతారు? భగవంతుడు చూస్తాడనమాట. నువ్వు చేసేటటువంటి పని యందు గనక నిష్ఠ ఉండి ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి మరి ప్రవర్తన నీకుంటే మాత్రం భగవంతుడు ఎటుగా ఉంటారు? ధర్మపక్షపాతి. తాత్కాలికంగా ఇక్కడున్న వ్యక్తి, చదువు రానటువంటి వ్యక్తి ఏదో ఏమంటారు? ప్రవర్తించకూడనటువంటి పద్ధతిలో ప్రవర్తించి గొప్పవాడిగా నలుగురిలో కీర్తించబడినప్పటికీ కూడా ఎవరైతే కష్టపడి సంపాదిస్తూ తమ యొక్క ప్రవర్తనలో దోషములు లేనప్పుడు శాశ్వతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు అనే సత్యం మనందరికీ తెలుసు. అంటే భగవంతుడు ధర్మపక్షపాతి.
ఇక్కడ మనం చేసేటటువంటి పనులు అందరం కర్మలు చేస్తామండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి కర్మలలో దోషాలు లేనప్పుడు భగవంతుడి యొక్క సహకారం కొంచెం నెమ్మదిగా అందుతుంది కానీ, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, శాంతిని పొందుతారు. చూడండి ఎన్ని పదాలు చెప్పామో. అంటే దేనికి కష్టపడవలసినటువంటి అవసరము లేనటువంటి సుఖశాంతులను పొందాలి అంటే, ధర్మాన్ని పాటించినప్పుడు కొద్దిగా మనం క్లేశపడినట్టుగా ఉంటుంది కానీ, గొప్పదైనటువంటి ఆనందానుభూతిని పొందుతారంటారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే 3 విషయాలు జరుగుతాయట. వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెప్పారండి. దుర్లభం త్రయమేవ ఏతత్ అంటే 3 రకాలైనటువంటి విషయాలను పొందడం చాలా దుర్లభమట. చాలా కష్టమట. ఏంటట అంటే దైవానుగ్రహ హేతుకం. అంటే దైవం యొక్క అనుగ్రహము కారణం కావడం అనేది చాలా దుర్లభమట. ఏంటా 3 విషయాలు? మనుష్యత్వం, ముముక్షత్వం, ఇంకా మహాపురుష మహాపురుష సంశ్రయ అంటారు. అంటే మనిషిగా పుట్టడం చాలా దుర్లభమట. తర్వాత మనిషిగా పుట్టినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందాలనేటటువంటి కోరికను పొందడం అది ఇంకా దుర్లభమైనటువంటి విషయం. మరి మోక్షాన్ని పొందడానికి ఎవరి యొక్క సహకారం చేత సాధ్యమవుతుంది అంటే, మహాపురుషుల యొక్క సంశయం దొరికినప్పుడు, సత్పురుషుల యొక్క సాంగత్యం. సత్పురుషుల యొక్క సాంగత్యం అంటే ఎలా ఉంటుందంటే, రాగద్వేషాల నుండి విడిబడినటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం దొరికినప్పుడు మాత్రమే మనం ఏమవుతాం? దేహం అనేటటువంటి బంధనంలో విడిపడతామండి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక చిన్న పిల్లవాడు ఒక ఉద్యోగాన్ని సంపాదించాలండి. ఎప్పుడు సంపాదిస్తాడు? సుమారు 21, 22 సంవత్సరాల వరకు వాడి యొక్క విద్యాభ్యాసం కొనసాగితే అప్పుడు తాను ఏదో ఒక ఉద్యోగానికి అర్హత సంపాదిస్తాడు. అలాంటి సందర్భంలో అతడు మొదట ఏం చేస్తాడు? వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న ప్రైమరీ పాఠశాలలో చేరతాడు. తర్వాత పక్క ఊళ్ళో ఉన్నటువంటి మరి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటాడు. మళ్ళీ ఇంటర్మీడియట్‌కు వేరొక చోట, మళ్ళీ తర్వాత డిగ్రీల కోసం వేరొక చోట, మరి ఉద్యోగానికి ట్రైనింగ్ కోసం ఇంకొక చోట. ఇలా పలు చోట్ల తానేం చేశాడు? విద్యాభ్యాసం కొనసాగించాడు. అదే విధంగా మనం కూడా ఓనమాలు దిద్దడం కోసం అని చెప్పి ఒక గురువు దగ్గర మనం చేరినప్పుడు, ఆయన దగ్గర నేర్చుకున్నంత విద్యను నేర్చుకొని, తదనంతరం ఏం చేయాలి? మన యొక్క జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి అంత అర్హత కలిగినటువంటి గురువుని ఆశ్రయించి మనం ఏం చేయాలంటే, మనల్ని మనం విడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న పిల్లవాడు ప్రైమరీ స్కూల్‌లో టీచర్లు చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మీ. ఇంక నేనెప్పుడూ కూడా వేరే స్కూల్‌కి వెళ్ళను అంటే, వాడి యొక్క విద్యాభ్యాసం ముందుకు పోతుందా? అంటే గురు సాంప్రదాయంలో కూడా మనందరికీ కూడా ఆదర్శం అండి. దక్షిణామూర్తి 24 మంది గురువులను ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క లక్షణాన్ని నేర్చుకోవడానికి మరి ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఆ ప్రత్యేకతను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వేరొకరి దగ్గర ఇంకొక అంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మార్గం దొరుకుతుంది. అందుకే కదండీ మనం పాఠశాలల్లో కూడా మనకి విద్యాభ్యాసం ఎలా కొనసాగుతుంది? ఇంగ్లీష్ చెప్పడానికి ఒక టీచర్ ఉంటారు. సైన్స్ చెప్పడానికి ఒక టీచర్ ఉంటారు. ఇలా మనకి ఒక సబ్జెక్ట్ వైస్‌గా ఒక్కొక్కరు ఎందుకుంటారు? అందరూ ఒక సబ్జెక్టే చెప్తే సరిపోతుంది కదా! అంటే అందరికీ అన్నింటి యందు ప్రావీణ్యత ఉండదు. కొంతమంది గురు సాంప్రదాయంలో కూడా కొంతమంది మంత్ర దీక్ష ఇస్తారు. ఆ మంత్రాన్ని మనం ఏం చేస్తాం? కొద్ది రోజుల పాటు స్మరణ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఈ మంత్ర స్మరణతో మనం బాగా ప్రావీణ్యత పొందినప్పుడు మనం ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం మన లోపట కలిగినప్పుడు అప్పుడేం చేయాలి? వేరొక గురువుని ఆశ్రయించి అక్కడ కొన్ని విషయాలను మనం అధ్యయనం చేయాలి. అంటే ఒక చోట నిలబడి ఒక్కటే సంపాదించేది కాదండి.
ఇది ఏంటి అంటే, మనమందరము కూడా మన యొక్క స్థాయిని బట్టి, అంటే మనం చదువుకుంటున్నటువంటి స్థాయిని బట్టి ఏం చేయాలి? ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క లక్షణాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు పోతున్నప్పుడు, అప్పుడు పరమాత్మ ఏం జేస్తారు? ఎక్కడికి వెళ్ళినా మనం చక్కగా విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఇక నువ్వు పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి మరి దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి, అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి సద్గురువు నీకు దొరకాలి అంటే, నువ్వు ఎంతో మంది దగ్గర శుశ్రూష చేస్తూ, ఎంతో మంది గురువుల దగ్గర నువ్వు శుశ్రూష చేస్తూ, ఏం చేయాలి? అక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, పై మెట్టుకు పిల్లవాడు ఎలా అయితే ప్రైమరీ, హైయ్యర్ ఎడ్యుకేషన్ అనుకుంటూ ముందుకు వెళ్తారో, మనం కూడా సాధనలో ముందుకు పోవలసి ఉంటుంది కానీ, ఇక్కడే ఉంటాను, నా జీవితంలో ఇక నాకీ గురువు తప్ప వేరొకరుండరు, ఇంక నాకీ జన్మకు ఈ గురువే అనుకుంటే మాత్రం, మరి మనం కోరుకున్నటువంటి దేహబంధంలో నుంచి విడుదల పొందాలి అంటే, అనేక మంది యొక్క సత్పురుషుల యొక్క సాంగత్యం. మనం శ్రీరాముడి యొక్క చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు రామాయణంలో మరి శ్రీరామచంద్రుడికి ఎంతమంది గురువులున్నారండి. మరి విశ్వామిత్రుడు జ్ఞానబోధ చేశారు. ఆయన కొన్ని బల, అతిబల అనేటటువంటి విద్యలను నేర్పిస్తారు. తర్వాత వశిష్ఠుడు ఎన్నో రకాలైనటువంటి పారమార్థికమైన విద్యలు, తర్వాత సాంప్రదాయమైనటువంటి రాజ విద్యను, ఇలా ఎన్నో విద్యలను బోధించారు. తర్వాత అగస్త్యుడు అవసరమైనప్పుడు అగస్త్యుడు వస్తాడు. ఇలా ఒక్కొక్క సందర్భంలో మరి ఒక్కొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అదే విధంగా అడవులలోకి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యవాసం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సత్పురుషులు మునులు ఉంటారో వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. అత్రి మహర్షి యొక్క ఆశీర్వాదం పొందుతారు. మరి ఇలా ఎంతో మంది యొక్క ఆశీర్వాదం పొందిన సంఘటనలు మనం చూసాం కదండి. ఒకే చోట ఉండిపోయారా? అలా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? మనందరికీ అన్ని కథలు తెలుసు. కానీ లేదు, లేదు నేనిక్కడే ఉండిపోతానని చెప్పి ఒక గురువు దగ్గరుంటే వేరొక గురువుని విమర్శ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతటా బ్రహ్మమును చూసేవారికి మనుష్యులలో ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు ఉండకూడదండి. ఇంకా గురువుల దగ్గర వ్యత్యాసాలెందుకుంటాయి? ఈయన మంచి గురువు, ఈయన చెడ్డ గురువు అనేటటువంటి వ్యత్యాసాలుంటాయా? ఈయన చెప్తే వినాలి, ఈయన చెప్తే వినకూడదనేటటువంటి సంశయాలు ఉన్నాయంటే సంశయాత్మ వినశ్యతి. ఎవరికైతే సంశయాలుంటాయో వాళ్ళందరూ కూడా నశించిపోతారు. కాబట్టి సత్పురుషుల యొక్క సాంగత్యం ఏమవుతుండాలి? మనం ఒక్కొక్క చోట, ఒక్కొక్క గురువు దగ్గర, ఒక్కొక్కరి దగ్గర, ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ, మన లోపట ఉన్నటువంటి దుష్ట కర్మలలో, అంటే మనం దుష్ట కర్మలు చేస్తూ భగవంతుడికి దూరమవుతున్నప్పుడు, సత్పురుషుల యొక్క సాంగత్యం చేసినప్పుడు వాళ్ళు మనకేం చేస్తారు? అంటే మన లోపటున్న దుర్గుణాలను పోగొట్టగలిగినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఆచరణ ద్వారా చూపించినప్పుడు, మన లోపట ఉన్నటువంటి దుష్ట గుణాలను మనం ఏం చేస్తామంటే బయటికి పంపించగలుగుతామనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా చెప్తున్నారు. నీవెవరు అంటే, ఈ దేహమే నేను అని చెప్పేసి అనాలి అంటే, నీవు చేసేటటువంటి కర్మలలో దోషాలు పోవాలి. అందుకే కదండీ! ముందేం చేయాలి? పాప కర్మలను పోగొట్టుకోవడానికి పుణ్యకర్మలు చెయ్యాలి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అంటారు. 18వ అధ్యాయం 5వ శ్లోకంలో పరమాత్మ మాట్లాడతారు. అంటే మీరు యజ్ఞములు చెయ్యాలి, దానములు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి. ఇవన్నీ కూడా చెయ్యదగినవే కానీ విడిచిపెట్టదగినవి కాదు. అందరూ చెయ్యాల్సిందే. వీటి వల్ల ఏం జరుగుతుంది? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనిషినం. అంటే నీ మనస్సును ఏం చేస్తాయి? మాలిన్యంతో కూడి ఉన్నటువంటి మనస్సు. ఎక్కడుందండి మనకు? మన శరీరం మీదైతే మాలిన్యం తెలుస్తుంది. మరి మన మనసులో మాలిన్యం ఎక్కడుందంటే, మనకంటే అధికుల్ని చూసినప్పుడు అసూయ కలగటం, మనకు మన దగ్గర లేని వస్తువును పొందడంలో మోహమును పొంది పాపపు కార్యాలు చెయ్యాలనేటటువంటి సంకల్పాలు మనకు కలిగాయనుకోండి, ఇప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే భగవంతుడికి దూరమవుతాం. అంటే మన మనసులో ఉన్న మాలిన్యం ఎలా కడగగలుగుతామంటే యజ్ఞముల వలన, దానముల వలన, తపస్సుల వలన ఖచ్చితంగా కడిగి వేయగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకండి, నాకు ఏదైనా ఒక వస్తువును పొందాలనేటటువంటి కోరిక కలిగిందండి.
ఆ కోరిక ఎలాంటిది అంటే, నా యొక్క స్థాయికి మించిన కోరికను నేను పొందాలనుకున్నాను. అంటే నేను ఏమనుకున్నాను, ఒక పెద్ద కారు, ఒక 20,00,000 రూపాయల కారు ఒకటి నాకు నచ్చిందండి. ఈ కారు కొనుక్కోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఈ కారు కొనాలి అనేటటువంటి సంకల్పం నేను చేసుకున్న తర్వాత, ఇప్పుడు నా మనసులోకి రకరకాలైనటువంటి ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనలేంటంటే మనకేమనిపిస్తుందంటే ఒక కోరిక కలగగానే ఎంత తొందరగా ఆ వస్తువును పొందుదామా అని చెప్పేసి మన మనసు ఏం చేస్తుందంటే తొందర పెడుతుందండి. ఇది మన జీవితంలో అందరి జీవితాలలో జరిగేది కదా! ఇప్పుడు నాకు లడ్డూ తినాలనిపించింది. ఇప్పుడు ఆ లడ్డూ తినాలనే కోరిక తొందరగా తినటానికి అనేక మార్గాలను మన మనసు చూపిస్తుంది. అదే విధంగా ఇక్కడ నేను కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలా మార్గాలు సూచన చేసింది. ఇప్పుడు నీకు గనక ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉంటే ఏం జేస్తావు? ఆ! నేను కారు కొనుక్కోవాలనుకున్న మాట నిజమే కానీ, నేను ధర్మంగానే సంపాదించాలనుకుంటున్నాను అని మీరన్నారనుకోండి. అప్పుడు అప్పటి వరకు ఎన్నో అధర్మ మార్గాలలో తొందరగా సంపాదించే ఉపాయాలు చెప్తుందండి మన మనసు. అంటే తన దగ్గర పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలున్నాయి గదా! ఆ సంస్కారాల ప్రకారంగా ఎన్నో సలహాలు చెప్తుంది. ఈ సలహాలన్నీ నేను పొందను. భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన విధంగా ధర్మంగా సంపాదించి అనుభవించవచ్చు అని జెప్పారు. ధర్మంగా సంపాదించే మార్గాలేవైనా ఉంటే చెప్పండి అన్నామనుకోండి. ఇప్పుడు మనసేం జేస్తుంది? ధర్మంగా సంపాదిస్తే కొంత సమయం పడుతుంది. అయినా ఓపిక పడతావా అంటుందండి. ఓపిక పడతాను, నెమ్మదిగానైనా పర్వాలేదు. భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టను అన్నారనుకోండి, వాళ్ళు సన్మార్గంలో వెళ్తారు. అంటే యజ్ఞము, దానము, తపస్సు అనేటటువంటి కర్మలు మనం నిరంతరం చేస్తుంటే, మనకు అధర్మ మార్గంలో వెళ్ళాలనే కోరిక నుండి బయటపడతాం. అలా కాకుండా ఎప్పుడు నేను నా కుటుంబమే సుఖపడాలనేటటువంటి ఆలోచనలతో భగవంతుడు చెప్పినటువంటి యజ్ఞము, తపస్సు, దానాన్ని మనం ఏం చేసాం? వాటిని గనక మనం పట్టించుకోలేదనుకోండి, వాటిని చేయడానికి ఇష్టపడలేదనుకోండి, ఇప్పుడు మనం ఏం జేస్తామంటే, మరి తప్పకుండా ధర్మం తప్పే మార్గంలో తొందరగా కారు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఆ కారు తెచ్చుకోవడానికి ఏదో ఒక చిన్న పొరపాటుతో కూడిన కర్మ చేయటం వలన నాకు తొందరగా కారు దొరికింది. అంటే అధర్మ మార్గంలో ప్రయాణం చేశాను. ఇప్పుడు ఒక తప్పును దిద్దుకోవడానికి అనేక రకములైనటువంటి మరి విషయాలను నేనేం చేసుకోవాలి? పోగు చేసుకోవాలి. ఇప్పుడు నేను అధర్మంగా సంపాదించానండి. లోపట ఎప్పుడూ కూడా భయముంటుందనమాట. ఏంటి? అయ్యో! నేను తప్పు చేశాను కదా! అందుకే దీనికో శ్లోకం చెప్తాను. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. అంటే రజోగుణము చేత మనకేమవుతుంది? భార్యాబిడ్డల మీద మమకారం కలుగుతుందండి. రజో రాగాత్మకం. ఇప్పుడు ఈ కారు ఎందుకు? నేను, నా కుటుంబము సమాజంలో గొప్పగా తిరగాలి అంటే కారుండాలి. అంటే భార్యాబిడ్డల మీదున్న మమకారం చేత ధర్మం తప్పారు. తృష్ణ కోరిక అండి. తొందరగా తీర్చుకోవాలి అని. సంగ సముద్భవం అంటే ఆ వస్తువు పట్ల ఆసక్తి కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏమవుతుంది? లోభః ప్రవృత్తిరారంభః. అంటే మనం ఏం చేస్తామంటే ధర్మాన్ని తప్పి, అధర్మంతో కూడినటువంటి కర్మ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ధర్మానికి వ్యతిరేకమైన కర్మ చేయటానికి గూడా ఇష్టపడతాం. కర్మణామశమస్పృహ. అంటే మనకిప్పుడు అధర్మంగా సంపాదించిన తర్వాత మిగిలేదేంటో తెలుసా అండి? అశాంతి. ఖచ్చితంగా శాంతి లేకుండా ఉంటాం. ఎప్పుడూ కూడా ఏమవుతుంది? ఏం జరుగుతుందో? నేను చేసిన పొరపాటు, నేను చేసిన తప్పు ఎవరికి తెలుస్తుందో? నన్నెవరు గమనించారో? ఏనాడు బయటపడుతుందో? బయటపడితే నా కుటుంబం పరిస్థితి ఏంటి? నేను, నా కుటుంబం పరువు పోగొట్టుకోవాల్సిందేనా? సమాజంలో మా యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ పోతాయని అనుక్షణం దుఃఖపడుతూ ఉంటాడు. చూడండి. తప్పు చేసేటప్పుడు చేసేస్తాడు. కానీ చేసినప్పటి నుంచి కూడా ఆ కారును కొనుక్కుంటాడు. అందరూ కూడా అబ్బా! గొప్పగా కొనుక్కున్నారండి. మన వీధిలో ఎవ్వరికీ లేదు ఇలాంటి కారు. ఎంత బావుందో అంటుంటే సంతోషపడతాడు. లోపట మాత్రం దుఃఖాన్ని పొందుతుంటాడు. భయపడుతుంటాడు. శాంతి లేకుండా ఉంటాడు. ఎప్పుడు తెలుస్తుందో? ఎవరికి తెలుస్తుందో? ఏనాడు బయటపడుతుందో? బయటపడితే నా పరిస్థితేంటి? నా కుటుంబం పరిస్థితేంటి? రేపు నా పిల్లలే నన్ను చూసి అసహించుకుంటారా? ఎందుకు నాన్న తప్పు చేసి కారు కొన్నావని జెప్పేసి పిల్లలంటారేమో! సమాజం నన్ను ఏమంటుందో అని చెప్పేసి అనుక్షణం కూడా భయపడుతుంటాడు.
చూడండి. ధర్మంతో కూడిన కార్యాచరణ ఎప్పుడు ఏమిస్తుంది? శాంతినిస్తుంది, సంతోషాన్నిస్తుంది. ఇంకా గొ గొప్పదైనటువంటి పరమ శ్రేయస్సైనటువంటి బ్రహ్మానంద పదవిని కూడా పొందడానికి కావలసినటువంటి విధంగా మనల్ని తీసుకువెళ్తుంది కాబట్టి, ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ ఏం చెప్పారు? మానవ జన్మ దొరకటం అనేది కొన్ని కోట్ల జన్మలలో చేసిన ప్రయత్నానికి ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహం చేస్తారు? మీరు చేసే కర్మలలో ఉన్నటువంటి ధర్మాచరణే మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక మనం మోక్షం గురించి ప్రయత్నం చెయ్యాలంటే కూడా ఇక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉండాలంటే పరమాత్మకు అందరూ సమానమే కదండి. మనకి మాత్రమే మోక్షం పొందాలనే కోరికని ఎందుకు అనుగ్రహం చేస్తాడు చెప్పండి? ఎందుకు చేస్తాడో చెప్తాడనమాట ఆయన. ఏమంటాడు? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అంటే ఎవరైతే పుణ్యకర్మలు చేస్తూ తెలిసో తెలియకో చేసిన పాపపు కర్మలన్నీ పోగొట్టుకుంటారనమాట. పోగొట్టుకున్న వాళ్ళు ద్వంద్వముల నుండి విడిపడి ఏం చేస్తారు? భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి దృఢమైనటువంటి వ్రతాలు చేస్తారు అని చెప్పారు. మనకు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ఎక్కడ చెప్తారంటే 7వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్తారు. ఈ శ్లోకం చెప్పడానికంటే పూర్వమే ఇప్పుడు మనం 12 రకాల యజ్ఞాల గురించి చెప్పుకుంటూ ఉన్నామండి. ఆ యజ్ఞములలో నిన్న మనం చెప్పుకున్నటువంటి యజ్ఞం ఏంటంటే ప్రాణాయామం చేయాలి. అంటే పరమాత్మ ఏమంటున్నారు? గొప్పదైనటువంటి వ్రతములు చెయ్యకుండా ముక్తిని పొందడం కుదరదు. అంటే చిన్న చిన్న విషయ త్యాగాలు కుదరదు. గొప్ప గొప్ప త్యాగాలు చెయ్యాలి. ఒక సాధారణమైన టీ కొట్టు నడుపుకునే వ్యక్తి భవిష్యత్తులో ఒక పెద్ద కొన్ని సంస్థలకు యజమాని అయ్యాడనుకోండి, అలా అయినటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలను ఓర్చుకుంటే అంతటి పెద్ద స్థాయికి వెళ్తాడు. అదే విధంగా మనం కూడా అందరిలాగే మనుషులుగా పుట్టాం. మరి మనిషిగా పుట్టినవాడు మోక్షాన్ని పొందడానికి కావలసిన స్థితిని పొందుతున్నాడంటే అతడు చేసేటటువంటి దృఢమైనటువంటి వ్రతములు ఎవ్వరూ చెయ్యలేనటువంటి గొప్ప గొప్పదైనటువంటి కర్మలు చేసి ఎంతో మందికి తన యొక్క సంపదను తన యొక్క ఆ ఏమంటారు త్రికరణముల చేత శరీరము, మనస్సు, వాక్కు పరోపకార నిమిత్తంగా కర్మ చేసినప్పుడు మీరు చేసిన కర్మలన్నీ కూడా పరమాత్మ శాస్త్రమునందు చెప్పిన విధంగా గనక మీరు కర్మలు చేసి త్యాగపూర్వకంగా కర్మలు చేస్తే, ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ మీరు కర్మ చేస్తే ఆ కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది అనంటే మరి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తుంది. కాబట్టి మోక్షం అనేది సులభంగా వచ్చేది కాదు. మనం మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువుని కొనుక్కోవాలంటేనే ఎంతో కష్టపడాలి. అదేవిధంగా మోక్షం అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యకార్యాలన్నీ ఫలాలుగా మారాలి. అలా మారాలి అంటే నీ లోపట భగవంతుణ్ణి శాశ్వతమైన ఆనందం పొందాలనేటటువంటి తీవ్రమైనటువంటి పరివేదన ఉండి భగవంతుడి మీద అవ్యాజ్యమైనటువంటి భక్తి ఉన్న వారికి పరమాత్మను తెలుసుకుని పరమాత్మతో అనుభూతి పొందగలిగినటువంటి జీవ బ్రహ్మ ఐక్యాన్ని పొందగలుగుతాం. చూడండి, ఇక్కడ మనం మొదటి నుంచి కూడా ఏం చెప్పుకున్నాం? నేను ఎందుకు ధర్మంతో కూడిన జీవనం గడపాలి అంటే నీ యొక్క లక్ష్యం ఏమయ్యింది? నువ్వు ఈ శరీరంలో బంధింపబడ్డావు అనే సత్యాన్ని నువ్వు గుర్తెరిగి నువ్వు ఈ శరీర బంధనంలో నుంచి విడిపడటానికి కావలసినటువంటి కర్మలు నువ్వు చెయ్యాలి. ఎటువంటి కర్మలు చెయ్యాలి? శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చెయ్యాలి. శాస్త్రం అంగీకరించినటువంటి కర్మలు చేసినప్పుడు మాత్రమే నువ్వు ముక్తిని పొందుతావు. అంటే మనమందరం కూడా శాస్త్రాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. శాస్త్రాన్ని ఎందుకు తెలుసుకోవాలి? భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలగాలంటే ధర్మంతో కూడిన కర్మలు చెయ్యాలి. ధర్మంతో కూడిన కర్మలు చెయ్యాలని చెప్పింది ఎక్కడ అంటే శాస్త్రంలో. శాస్త్రాలను వివరణ చేసేది ఎవరు అంటే సత్పురుషులు. మరి ఆ సత్పురుషుల యొక్క అనుగ్రహం మనకి ఎలా దొరుకుతుంది? నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోష నివృత్తితో కూడినటువంటి కర్మలు మాత్రమే నిన్ను సత్పురుషుల యొక్క సాంగత్యానికి తీసుకువెళ్తాయి. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు? ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే దేహ సంబంధమైనటువంటి వ్యాధులు తగ్గుతాయి. తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అనంటే
మనస్సు యొక్క నిరోధం అంటే చంచలమైనటువంటి మనసు. అర్జునుడు అడుగుతాడు, చెంచలం హి మన కృష్ణ ప్రమాదీ బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటారు. నా మనసు చాలా చంచలంగా ఉంటుంది కృష్ణ. మరి ఇది ఎలా ఉంటుందంటే, వాయువుని బంధించడం ఎలా కష్టమో నా మనస్సును కూడా భగవంతుడి మీద లగ్నం చేయటం చాలా కష్టము. నేను ఈ మనసును లగ్నం చేయలేకపోతున్నాను. మనందరికీ కూడా తెలుసు. వాయువుతో ఈ 7 భాగాలు వాయువు. ఒక నిశ్చలమైనటువంటి ఆకాశతత్వం ఒక్క భాగమే ఉంటుంది కాబట్టి, మనస్సు చాలా వేగంతో ఉంటుంది కాబట్టి, మరి వేగముతో కూడినటువంటి మనస్సును నిగ్రహించడం చాలా కష్టం అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, ఇది 6వ అధ్యాయంలో 34వ శ్లోకంలో అర్జునుడు అడుగుతారనమాట. 33, 34 శ్లోకాలలో చెప్తారు. మీరు చెప్పిన జ్ఞానం అంతా గొప్పగా ఉందండి. కానీ మీరు చెప్పిన విధంగా మమ్మల్ని మేము ఎలా నిగ్రహించుకోగలుగుతామండి అని చెప్పేసి, మా మనసు ఇలా చాలా చంచలమైనటువంటి ప్రవృత్తి కలిగింది. మరి దీన్ని నేను కంట్రోల్ చేసుకోవడం కుదురుతుందా అంటే, కృష్ణ పరమాత్మ ఏమంటారు మొట్టమొదట అంటే, అవును, నేను చేసినటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే చాలా చంచలంగా ఉంటుంది. దీనిని నిగ్రహించడం అందరి వల్ల కాదు. అందరి వల్ల కాదు, కొందరి వల్ల అవుతుందని చెప్పారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అవును, చపలమైనటువంటి మనస్సును నిగ్రహించడం చాలా కష్టం అంటారు. అసలు ఇది ఎవరు కూడా చెయ్యలేరు. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేత మాత్రం కుదురుతుంది. ఎలాంటి అభ్యాసం చెయ్యాలో తెలుసా? పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలి. ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలి అంటే వాడు కొన్ని విషయాల మీద విరక్తి చెంది ఉండాలండి. ఇప్పుడు పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలనే కోరిక ఉందండి. ఇప్పుడు ఆ కోరిక ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేయాలి? కొన్నింటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. ఎలాంటి ప్రయత్నం చేస్తారు అంటే, వాడు ఆటలు ఆడుకునేటటువంటి సమయాన్ని తగ్గించుకుంటాడు, ఎక్కువగా చదువుకుంటాడు. క్లాస్ రూమ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వీడు మాత్రం ఆ పాఠంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా చక్కగా అధ్యయనం చేస్తూ ఉంటాడనమాట. మరి ఇక్కడ అతనికి ఏముంది? ఫస్ట్ ర్యాంకు మీద తనకున్నటువంటి ప్రేమ ఇక మిగిలినటువంటి స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం, మాటలు ఆడుకోవడం, ఇంకా మరి బంధువులు, అమ్మా నాన్న బంధువుల ఇండ్లకు వెళ్తూ ఉంటే, ఈ పిల్లవాడు లేదమ్మా నాకు పరీక్ష ఉంది, నేనుంటాను, నాకు అన్నీ చూసుకోవడానికి ఇంట్లో ఎవరినైనా ఏర్పాటు చేసి వెళ్ళండి, లేకపోతే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటాను, నాకు పరీక్షే ముఖ్యమని బంధువుల మీద కూడా ఏం చేస్తాడు? బంధువులకు సంబంధించిన వాళ్ళతో కూడా తాను కలిసి ఉండడానికి ప్రయత్నం చేయలేడు. ఎందుకు చేయలేడు? తన లక్ష్యం మీద తనకున్నటువంటి ప్రేమ. అంటే ఇక్కడ ఆయన ఏం చేశాడండి? ఆ పిల్లవాడు ఏం చేశాడు? వైరాగ్యంతో కూడిన అభ్యాసం చేశాడు. తన లక్ష్యం మీద తనకు ప్రేమ కలిగి, ఇక ఆ లక్ష్యాన్ని పడగొట్టేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద విరక్తి భావన కలిగి ఉంటాడు. విరక్తి భావన కలిగి ఉండి లక్ష్యం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ తెలివితేటలు ఎవరికి లేవండి? మనందరికీ ఉండి చదువుకున్న వాళ్ళమే కదా. మరి ఇలాంటివన్నీ కూడా మనము అధ్యయనం చేస్తాం కదా. మరి కొంతమంది పిల్లలకి చదువుని పక్కకు పెట్టేసి ఆటలాడి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మరి ఏ విధమైనటువంటి కోరిక కలిగి ఉంటారో, ఏ వస్తువుని పొందాలనే లక్ష్యం ఉంటుందో, ఆ లక్ష్యాన్ని పొందడంలో ఎన్నో రకాల విషయాలు త్యాగం చేస్తారు. మనం గొప్ప వ్యక్తులను ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకి తెలుస్తుందనమాట. నేను ఇన్నిన్ని విషయాలు త్యాగం చేశాను అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారనమాట. ఇక్కడ మనం పొందే లక్ష్యం ఎలాంటిది అంటే ముముక్షత్వం, అంటే మోక్షాన్ని పొందాలి. మోక్షం పొందడం కోసం అని చెప్పేసి మనకు శంకరాచార్యుల వారు చక్కటి శ్లోకం చెప్తారు. ఆత్మబోధలో మొట్టమొదట చెప్పబడిన శ్లోకం అనమాట. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షో అయం ఆత్మబోధో విధీయతే. ఆత్మబోధ ఎవరికి అందించబడుతుంది? ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరెవరికి ఆత్మబోధ అలా అంటుకుంటుంది. కొంతమంది వింటూనే ఉంటారు, కానీ వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. కొంతమంది వింటారు, ఈ నోటితో కూడా మాట్లాడతారు, కానీ అనుభవంలోకి తెచ్చుకోరు. కొంతమంది వింటారు, విన్నదానిని నలుగురికి చెప్తారు, నలుగురికి చెప్పడమే కాదు ఆచరిస్తారు. మరి అలా ఆచరించాలంటే ఇక్కడ నీకు ఒక లక్ష్యం ఉండాలి.
నీకొక లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, శంకరాచార్యుల వారు చెప్తున్నారనమాట. తపోభిః, తపోభిః అంటే శరీరము, మనస్సు, వాక్కు. ఎప్పుడైనా తపస్సు గురించి వచ్చిందంటే త్రికరణములని గుర్తుపెట్టుకోండి. శరీరము చేత, మనస్సు చేత, వాక్కు చేత. అంటే ఈ 3 కూడా ఎలా ఉండాలి అంటే, మనస్సు ఏది సంకల్పం చేస్తుందో అదే మాట్లాడాలి. ఆ పనినే ఈ శరీరంతో చెయ్యాలి. అంటే త్రికరణ శుద్ధిగా మనం కర్మ చేసినప్పుడు, ఆ కర్మ శాస్త్రం అంగీకరించినదై ఉన్నప్పుడు, ఇప్పుడేమవుతుంది అంటే, నువ్వు పుణ్యకర్మలు చేస్తావు. సత్కర్మలు చేస్తావు. సత్కర్మల చేత ఏం పోతుంది? పుణ్యం వస్తుందండి. సత్కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. క్షీణ పాపానాం అంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే నీ యొక్క సాధనలోనే ఫలితం ఉంది తప్ప, భగవంతుడు ఏమైనా ప్రత్యేకంగా గిఫ్ట్ ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. ఆయనేమంటున్నాడు? మీరు త్రికరణ శుద్ధిగా చేసే కర్మ శాస్త్ర విహితమై ఉండాలి అని చెప్పేశారు. ఇక వీతరాగినాం అంటే దేహ సంబంధమైన విషయాల మీద ఉన్న అనురాగం కూడా తగ్గాలి. కొంతమంది అనుకుంటారు, నేను రాగమును జయించేశాను అంటారు కానీ, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే మాట్లాడతారు. అబ్బాయికి మనవడికి బంగారం కొన్నానని, తర్వాత ఇంకా కొడుక్కి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సమకూరుస్తున్నానని అంటారు. ఇంకా కొన్ని దైవ కార్యాలు కూడా చేస్తారు. కానీ దైవ కార్యాల కోసం కంటే దేహ సంబంధమైన విషయాలలో వాళ్ళు పెట్టే ఖర్చెక్కువ. వాళ్ళు గడిపేటటువంటి సమయం ఎక్కువ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళేమంటారంటే, నేనెప్పుడూ భగవత్ సేవ చేస్తున్నానంటారు. కానీ భగవత్ సేవతో పాటుగా దేహ సంబంధమైన విషయాలలో మమత్వాన్ని కలిగి ఉంటారు. పరమాత్మ ఏమంటారంటే, అంటే మరి మనవడికి బంగారం చేయించటం, తర్వాత కొడుక్కి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులివ్వడం తప్పా అంటే తప్పు కాదు. భగవంతుడేమంటారు, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడంలో మమత్వాన్ని విడిచిపెట్టి కర్మ చెయ్యమనంటారు. నీకు నిజంగా నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో బంధింపబడినటువంటి ఆత్మ వస్తువునే అనేటటువంటి ఆలోచన నిజంగా నీకు బలపడితే నువ్వేం చేస్తావు? అందరికీ అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఏం చేస్తావు? ప్రతి క్షణము కూడా దేహబంధాలు శాశ్వతం కాదనేటటువంటి సత్యాన్ని గుర్తెరిగి వాటి గురించిన ఆలోచనలు విడిచిపెడతారు. ఆలోచనలు విడిచిపెట్టామనుకుంటారు కానీ, నువ్వు ఏది ఆలోచిస్తే నువ్వు దాని గురించే మాట్లాడతారు కదండీ! ఇప్పుడు నేను ఆలోచనలలో ఒకటి పెట్టుకొని, నా మాటలలో ఒకటొస్తుందా? రాదు. ఇప్పుడు నేనెక్కువగా ఈరోజు మొత్తం దేని గురించి ఆలోచిస్తానో, నేను ఆ విషయాల గురించే మాట్లాడతాను. నాకెవరైనా మా ఇంటికి ఎవరైనా బంధువులొచ్చినా, ఎవరైనా స్నేహితులు కలిసినా ఏం చెప్తాను? ఈరోజు నేను నా మనసులో ఏదైతే ఒక ఆలోచనను చేసుకున్నానో, ఆ ఆలోచన గురించి బాగా అంటే ఏదైనా ఒక సమస్య గురించి నేను తీవ్రంగా ఆలోచించానో, ఆ ఆలోచననే నేనందరికీ చెప్తాను. ఖచ్చితంగా. వేరు విషయాలు మాట్లాడినా, ఇప్పుడు నేనొక గంట మాట్లాడితే, గంటలో 40 నిమిషాలు నేనే సమస్య గురించి ఆలోచిస్తానో, దాని గురించి మాట్లాడతానో, బయట విషయాలు 20 నిమిషాలు మాట్లాడతాం. ఇలా మనందరి జీవితం. అంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి కోరికను ఎక్కువగా కలిగి ఉన్నారా? దేహ సంబంధమైన విషయాల మీద మమత్వం కలిగి ఉన్నారా? అనేది సత్పురుషుల యొక్క సాంగత్యంలో మనం ఎవరి దగ్గరైతే సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఉంటామో, వాళ్ళు అట్టే పట్టేసుకుంటారు. వీళ్ళకు మోక్షాన్ని పొందాలనే కోరిక ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని, వాళ్ళ యొక్క సాధన బాగుపడేలాగా మనందరి చేత కర్మ చేయిస్తారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఏంటి? విరక్తితో కూడిన అభ్యాసం చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారేమంటున్నారు? రాగము యందు మమత్వం ఉండకూడదంటారు. అందరూ అనుకుంటున్నారు మేము విడిచిపెట్టామంటారు. ఒక్క క్షణం కూడా వాళ్ళతో కలిసి ఉండకుండా ఉండలేరు. ఇవాళ కొడుకు ఫోన్ చేయలేదని, ఇంకెవరో మాట్లాడలేదని చెప్పి బెంగ పెట్టేసుకుంటారు. మీ ఆలోచనలలో భగవంతుడి యొక్క ఆలోచన ఎంతసేపు ఉంది? తర్వాత దేహ సంబంధమైన విషయాల మీద మీ యొక్క మనసు ఎంతసేపు ఆలోచిస్తుందనేది అనుక్షణం గమనించేదెవరు? మీ లోపటున్నటువంటి సాక్షి స్వరూపుడుగా ఉన్న పరమాత్మ. అంటే ఎప్పుడూ దైవాన్నే పొందాలి, దైవంతోనే మమత్వం పొందాలనే నీ కోరిక ఉంటే, దేహ సంబంధమైన కార్యాలు ఎన్ని చేస్తున్నా, నీ మనసెప్పుడూ కూడా నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాను, నన్ను నేను విడిపించుకోవడానికి భగవంతుడు నాకు ఏ విధమైనటువంటి జ్ఞాన ప్రబోధం చేస్తారు, ఎప్పుడు నేను విడుదల పొందుతాను, ఎలా అని చెప్పేసి అనుక్షణం భగవంతుడి మీద ఏం చేస్తూ ఉంటారు? నిరంతరము కూడా ధ్యాస పెట్టుకొని ఉంటారు. అందుకే ఆయన అన్నారు,
రాగము పోకుండా కొంతమంది ఎంతో మంది ఉంటారండి లోకంలో. ఆహ్, మోక్షాన్ని పొందటానికి కావలసిన అర్హతను ఎందుకు పొందరంటే, చాలా మంది చాలా దానాలు చేస్తారండి. యజ్ఞయాగాదులు చేస్తారు. గొప్పదైనటువంటి సాధనలు చేస్తారు కానీ, బంధుప్రీతి చేత భార్య, బిడ్డల మీద ఉన్నటువంటి మమకారం ఏం చేస్తుందంటే, వాళ్ళని తానెవరో తాను తెలుసుకోవడానికి కావలసినటువంటి అర్హతను పోగొట్టుకుంటారనమాట. ఇవాళ లోకంలో ఆత్మ గురించి తెలుసుకోవడానికి, ఆత్మ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యట్లేదు కొంతమంది. ఎందుకు అంటే, దేహ బంధాల మీద ఉన్నటువంటి మమత్వమే. అందుకే పరమాత్మ గురించి తెలుసుకోని వాళ్ళందరినీ కూడా దుర్మార్గులని, మీరు పనికిరాని వారని చెప్పేసి ఎవ్వరూ వాళ్ళని నింద చేయడానికి వీల్లేదు. ఏ క్షణంలో వాళ్లకు దేహ బంధాల మీద ఉన్న ఆసక్తి తగ్గుతుందో, ఎప్పుడైతే ఆ దేహ బంధాల నుంచి విడిపడాలనుకుంటారో, ఆ క్షణంలో పరమాత్మ ఏం జేస్తారంటే, ఒక్క క్షణంలో తాను భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి కోరికను పెంచుకుంటారు. ఆ కోరిక చేత అన్నింటిని జయిస్తారు. ఎందుకంటే, అప్పటి వరకు ఎన్నో సత్కార్యాలు చేశారు. ఆ సత్కార్యాల యొక్క ఫలితమంతా కూడా భగవంతుడిని తెలుసుకోవడంలో చాలా ఉత్సాహంగా 20 ఏండ్లు మరి ఆ సాధన చేస్తున్న వారి కంటే కూడా వాళ్ళకంటే గొప్ప సాధన ఇంకో 20 ఏండ్ల ముందు సాధనని వాళ్ళు కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారనమాట. అంటే ఎవరి యొక్క కర్మలలో భార్యాబిడ్డల మీద ఉన్నటువంటి మమకారంతో మరి వాళ్ళు ప్రవర్తిస్తుంటారో, వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా ఈశ్వరుడు గమనిస్తారు కాబట్టి, గమనిస్తూ వీళ్ళు చేసేటటువంటి కర్మలు పెరుగుతున్నప్పుడు పరమాత్మ ఏం జేస్తారు? ఆ! వీళ్ళకి కావలసిన అనుకూల్యత వచ్చింది. మోక్షాన్ని పొందడానికి కావలసిన అనుకూలత వచ్చింది. వీళ్ళకున్న చిన్న సమస్యేంటి? దేహబంధమైనటువంటి విషయాలలో వీళ్ళు మమత్వం కలిగి ఉన్నారని, ఇప్పుడు తానెంతో ఇష్టపడేటటువంటి ఆ కొడుకు తనని ఒక మాట అనకూడనటువంటి ఒక మాట అంటాడు. ఆ కొడుకు కూడా కావాలని ఏమి అనడండి. పరమాత్మ ఏమంటారంటే, స్మృతిర్జ్ఞానమపోహనంచ అంటారు. నీ తెలివి, నీ జ్ఞానము, నీ మరుపు నేనే అన్నప్పుడు, ఆయన తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను కొన్ని క్షణాలు మరిచిపోయేలాగా చేసి, నాన్న మీరిలా అన్నారు అనకూడదు. మీరలా అనవసరంగా ఈ మాట అన్నారు నాన్న అని చెప్పేసి ఎప్పుడూ ఆ తండ్రి ఆ మాట అంటూనే ఉంటాడు. కానీ ఒక్క రోజున మాత్రం ఆ కొడుకు బాగా కోప్పడేలా చేస్తారు. ఇంతకుముందు ఎందుకు అనలేదు అంటే, ఆ తండ్రి గారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ కొడుకు ఏనాడూ ఆ మాట పట్టించుకోలేదు. ఎప్పుడైతే తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను కాసేపు మరుగులో పెట్టాడో ఎవరు పెట్టగలరు? లోపటున్న ఈశ్వరుడు, ఇక నువ్వు దేహబంధాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక నన్ను తెలుసుకొని నాతో కావలసినటువంటి సమస్థితిని పొందడానికి కావలసిన అర్హత నీకు ప్రసాదిస్తున్నానని ఆ పరమాత్మ ఏం చేస్తారంటే, ఎంతో ఇష్టపడేటటువంటి కొడుకు తనను దూషణ చేసేలాగా ఆయన ఏం చేస్తాడు? ఒక అనకూడని మాట. ఏ మాట అంటే తండ్రి మనసు విరిగిపోతుందో, అలాంటి మాట కొడుకు ఏ ప్లాన్ చేసుకోకుండానే అంటాడండి. ఒక్క మాట చాలు మనసు విరిగిపోతుంది. పాలు విరగడానికి ఒక్క చుక్క నిమ్మరసం సరిపోయినట్టు, ఇక్కడ మరి పాల పుంత లాంటి మనస్సు కొడుకు మీద ఉన్నటువంటి అనురాగమంతా కూడా మరి ఒక్కలు చెక్కలయ్యి శాశ్వతమైన ఆనందం పొందడానికి కావలసినటువంటి బాట పరమాత్మ వేస్తారు. ఆ వేసినప్పుడు రావలసిందేందంటే దేహబంధాల మీద విరక్తి రావాలి. ఎప్పుడైతే దేహబంధాల మీద నీకు విరక్తొస్తుందో ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్తున్నారు. వీతరాగినాం రాగమునందు ఉన్నటువంటి మమత్వం ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళకి ఆత్మబోధ అందించబడుతుంది అంటున్నారు. అంటే మనం చేసేటటువంటి కర్మలు ఫలాలుగా కావాలి. అంటే గొప్పదైన ఫలం. ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందం అనేటటువంటి ఫలం మనం పొందాలి అంటే నువ్వు పుణ్యకర్మలు ప్రయత్నపూర్వకంగా దృఢమైనటువంటి వ్రతాలు చెయ్యాలి. వ్రతాలు చెయ్యాలంటే నీ యొక్క పాపకర్మలను పుణ్యకర్మల చేత నువ్వు పోగొట్టుకొని ఎవరైతే దృఢమైనటువంటి వ్రతాలు చేస్తారో అలా వ్రతాలు చేసినటువంటి వారి యొక్క మనస్సు ఏమవుతుందంటే ప్రాణాయామము చేత కొంత నిరోధాన్ని పొందుతుంది. అంటే పరిగెత్తేటటువంటి మనస్సుకు కళ్ళెం ఎలా వేయగలము అంటే ప్రాణాయామం ద్వారా వేయగలమనమాట. మనస్సుకు నిరోధం జరిగిన వెంటనే ప్రాణానికి కూడా కొంచెం కంట్రోలింగ్ వస్తుందనమాట. అంటే ఇది కేవలం కొద్ది సాధన మాత్రమే. అది పూర్తిగా భగవంతుడిని చేరడానికి ప్రాణాయామం ఒక్కటే సరిపోతుందని ఎవరు అనుకోవద్దు. కొంతమంది ఏం చేస్తుంటారంటే నిరంతరం ఆ ప్రాణాయామంనే ఎక్కువగా చేస్తుంటారు.
కృష్ణ పరమాత్మ అలా చెప్పలేదు. ప్రాణాయామము కూడా చెయ్యవలసిందే. కానీ కొద్ది మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మనస్సును నిగ్రహించడానికి ఇంకా అనేక ఉపాయాలున్నాయి. ఈ ఒక్క ఉపాయమే సరిపోదు. ఇంకా భగవంతుడు ఇక్కడ 12 రకాల యజ్ఞాల గురించి చెప్పారు. వీటన్నింటినీ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక్కొక్క విషయంలో జాగ్రత్త పడుతూ కర్మ చేస్తున్నప్పుడు మనం భగవంతుణ్ణి చేరడానికి కావలసిన స్థితి పొందుతాం. అందులో ఇక్కడ ఇవాళ కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి నియమం ఏంటి? ఆహార నియమం గురించి చెప్తున్నారు. అంటే ఆహారము కూడా భగవంతుణ్ణి చేరడానికి ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అందుకే ఆహారం యొక్క స్థూలాంశము మరి శరీరానికి కావలసిన పోషణ ఇస్తే సూక్ష్మాంశం ఏమవుతుందంటే మనస్సు యొక్క దోషాలను పోగొట్టుకోవడానికి, దోషాలను పెంచడానికి కావలసిన విధానాలన్నీ మనం తీసుకున్న ఆహారంలోనే ఉంటాయి. శరీరంలోకి మనం పంపించిన ఆహారమే ఈ శరీరానికి అనారోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనసు చపలత్వంతో జీవించడానికి, అనేక జన్మలు పొందడానికి, ఇంకా బంధనంలో నుంచి విడిపడడానికి కావలసిన స్థితిని కూడా ప్రసాదించేది ఆహారమే. బంధురాత్మానాత్మానస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటారు. అంటే నీ యొక్క మనసు నీకు బంధువవుతుందా? లేకపోతే శత్రువవుతుందా? అనేది నువ్వు చేసేటటువంటి కర్మలలో ఇక్కడ పరమాత్మ చెప్పేది ఆహారం గురించి. ఎవరైతే ఈశ్వరుడు అంగీకరించిన ఆహారాన్ని తింటారో అలా తిన్నటువంటి వారి యొక్క మనస్సు, శరీరము రెండూ కూడా ఏమవుతాయి? భగవంతుడు దేనినైతే తినమంటున్నారో సాత్వికమైన ఆహారాన్ని తినమంటారు. ఆ సాత్వికమైన ఆహారాన్ని ఎలా తినాలి? ద్వౌభాగౌ పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్ అంటారు. మన ఉదరాన్ని 4 భాగాలుగా చేస్తే అందులో 2 భాగాలు ఆహారాన్ని తీసుకోండి, ఒక భాగం నీటితో నింపండి, ఇంకొక భాగం శ్వాస కోసం ఉపయోగించండి అని మన యొక్క పొట్ట గురించి, ఉదరం గురించి కృష్ణ పరమాత్మ శాస్త్రముల యందు తెలియజేశారన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? 4 భాగాలుగా చేసుకొని ఆహారం ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఆహారంలో మీరు కూరన్నం తింటారా? పప్పన్నం తింటారా? తర్వాత పరమాన్నం తింటారా? పులిహోర తింటారా? ఏదైనా సరే సగం తినండి మీ ఉదరంలో. ఇంకొక భాగంలో జ్యూస్ తాగుతారా? మజ్జిగ తాగుతారా? నీళ్లు తాగుతారా? ఏదైనా ఒక పావలా వంతు ఉంచుకోండి. ఇంకొక పావలా భాగాన్ని ఏం చేయాలి? ఖాళీగా శ్వాస పీల్చడానికి, విడిచిపెట్టడానికి, ప్రాణాపాన వాయువులు స్వేచ్ఛగా సంచరించడానికి కావలసినటువంటి విధంగా మన మన ఉదరమునందు ఖాళీ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరానికి మళ్ళీ తీసుకునే ఆహారం ఏమై ఉండాలి? సాత్వికమైన ఆహారం అయి ఉండాలి. తర్వాత మితాహారం అయి ఉండాలి. భగవదర్పిత కర్మ అయి ఉండాలి. న్యాయార్జితమైన కర్మ అయి ఉండాలి. మరి కాలానికి అంటే కాలక్రమంగా, అంటే మరి సరైనటువంటి సమయంలోనే ఆహారం తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారు? అర్ధరాత్రి 10 గంటలకు, 11, 12కి కూడా మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే మరి కాల నియమాన్ని కూడా పాటిస్తూ ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా ఇన్ని నియమాలతో కూడిన విధంగా మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ తీసుకున్నటువంటి ఆహారం ఏమవుతుంది? శరీరం చాలా రోజుల పాటు ఆరోగ్యంగా ఉండడానికి, సాధన చేసుకోవడానికి కావలసిన ఆనుకూల్యతతో కూడి ఉంటుంది. అదే విధంగా మనసు పూర్వజన్మల యొక్క సంస్కారాల చేత పాపపు కర్మలు చెయ్యాలనేటటువంటి చపలమైనటువంటి బుద్ధి నుండి కూడా మనం తీసుకున్న ఆహారము రక్షిస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారు? అపరే అంటే కొంతమంది ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పాటిస్తారు. ఇక్కడ ఎక్కడైనా నియమాలు చెప్పేటప్పుడు కొందరు కొందరు అంటున్నారు. ఈ మాటని చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఈ ఒక్క వ్రతం చేస్తే సరిపోతుంది, నేను ప్రాణాయామం చేస్తే సరిపోతుంది, లేకపోతే ఇంకో నియమం చేస్తే సరిపోతుందని ఒక్కొక్క నియమమే పాటిస్తారు. కాదు, మోక్షాన్ని పొందాలనుకునేవారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. మొట్టమొదట అందుకే ఏమంటారంటే, అందరూ అన్ని నియమాలు పాటించాలి అంటారు. అయ్యో మేము అన్ని నియమాలు పాటించలేమంటే, సరే కొన్ని నియమాలైనా తీసుకోండి అంటారు.
అన్ని కూడా చేయలేమంటే ఒక్క నియమమైనా తీసుకోండి అంటారు. అంటే ఒక్క నియమమైనా ఒక పద్ధతిలో మనం కొనసాగిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక నియమాన్ని పాటించినప్పుడు మనకు దాని వలన కొంత అభివృద్ధి తెలుస్తుంది. ఇప్పుడు ఆ అభివృద్ధి తెలిసినప్పుడు ఇంకొంత సాధించాలనే కోరిక పెరిగినప్పుడు ఇంకొన్ని నియమాలు పాటిస్తామనమాట. అంటే ఇక్కడ మనం ఒక నియమాన్ని అస్సలు ఏ నియమాలు లేకుండా జీవించేటటువంటి వారికి ఒక్క నియమాన్నైనా పట్టుకొని ఆచరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలొచ్చాయనుకోండి, అప్పుడు నెమ్మది నెమ్మదిగా అన్ని రకాలైనటువంటి యజ్ఞముల యందు చెప్పబడినటువంటి సాధనలు చేయడానికి కావలసిన విధంగా మనం దిద్దబడతాం. అంతేగాని కొంతమంది అజ్ఞానం చేత ఏం జేస్తారంటే, నేనొక్కటే నియమం చేస్తానండి. ఇంక నేను వేరే ఏ నియమాలు చెయ్యనండి అంటారు. అలా చెయ్యను అన్నప్పుడు చాలా ప్రమాదంలో పడతారు. అసలు మీరు అందుకే పెద్దలేమంటారు అంటే, సరే ఒక్క నియమమైనా జాగ్రత్తగా చెయ్యండి అంటారన్నమాట. ఆ నియమాన్ని చేస్తున్నప్పుడు భగవంతుడి మీద భక్తి, శ్రద్ధ పెరిగినప్పుడు ఏం జేస్తారంటే, ఆ నియమాలను పరిపూర్ణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అంటే కృష్ణ పరమాత్మ దేనిని విడిచిపెట్టడానికి వీల్లేదు. నేను ప్రాణాయామం చేస్తాను, ఏదైనా ఆహారం తింటానంటే కొంతమంది యోగా చేసేటటువంటి వాళ్ళండి, ఆహారం తీసుకోవడంలో ఎలా తీసుకుంటారంటే, అసలు విపరీతమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే ఆహార నియమాలు చూసినప్పుడు భయమేస్తుంది. అయ్యో! వీళ్ళు ప్రతిరోజు యోగా అని జెప్పేసి చేస్తూ ఉంటారు. మరి వీళ్ళేంటి ఇన్ని నియమాలు తప్పుతుంటారు అని జెప్పేసి చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుందనమాట. అంటే ఇక్కడ భగవంతుడు చూడండి, అన్ని నియమాలు పాటించాలని చెప్పడంలో మరి ఎంత పరిశీలన ఉందో గమనించండి. ఇక్కడ ప్రతి నియమము కూడా పాటించవలసిందే. దేనిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రాణాయామం చెయ్యాలి అంటే నువ్వు తీసుకునే ఆహారంలో కూడా పద్ధతుంటుంది. ఆ పద్ధతిలో గనక నువ్వు ఆ పద్ధతిని పాటించలేదనుకోండి ఇబ్బంది పడతారు. అందుకే పరమాత్మ ఏమంటారు? ఒక నియమంలోనే అందుకే ఏమంటారంటే దశే పంచాశత్ అంటారనమాట. అంటే ఏంటి? మరి నువ్వు చేసేటటువంటి ఏదైతే ఒక సాధన ఉంటుందో రూ. 100లో ఏ విధంగా అయితే అన్ని, అన్ని నియమాలు ఉంటాయి. అంటే రూ. 50 నోట్లు, తర్వాత 2 50లు ఉంటాయి. లేకపోతే ఒక రూ. 50 నోటు, తర్వాత 2 20లు, ఒక రూ. 10 లేకపోతే ఒక 20, ఒక 2 10లు, తర్వాత ఒక రూ. 5 బిళ్ళ, ఒక 2 రూపాయల బిళ్ళలు, రూపాయి. ఇలా శతే పంచాశత్ అండి. అంటే 100లో అన్నీ ఉన్నట్టుగా, అదే విధంగా ఒక్క ప్రాణాయామాన్ని పట్టుకుంటే ప్రాణాయామం సక్సెస్ గావాలంటే ఇన్ని నియమాలు కూడా అందులోనే ఉంటాయన్నమాట. అందుకే ఒక నియమం కొనసాగించావంటే ఆ నియమాన్ని పూర్తి చేయడానికి ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు నువ్వు పాటిస్తావన్నమాట. అందుకే మొదట ఏమంటారు? ఒక్క పద్ధతికైనా అలవాటు పడు అంటారు. పిల్లవాడితో చాలా మొండి పిల్లవాడండి. చాలా మొండి పిల్లవాడు ఏం చెప్పినా వినడు. విననప్పుడు వాడడిగిన కోరికలు 99 కోరికలు తీరుస్తారు. ఒక్క కోరిక మాత్రం నా కోసం వదిలిపెట్టు నాన్న అంటే, సరే అమ్మ అన్ని రకాల నేనేది కోరితే అది పెడుతుంది. ఇదొక్కటి తినొద్దన్నారు. సరే నేను తినను అని జెప్పి వాడు అన్నీ తింటాడు. వాళ్ళమ్మ ఏది కావాలన్నా కొనిస్తుంది. కానీ ఒక్క ఐస్ క్రీమ్ తినకురా అని జెప్పేసి నా కోసం తినకు అంటే అమ్మ ఏదడిగినా పెడుతుంది. ఇదొక్కటే కదా అని వదిలేస్తాడు. ఇప్పుడు వదిలిపెట్టినటువంటి దానిని ఏం చేస్తుంది అమ్మ నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టేటటువంటి విషయాలను పెంచేటటువంటి ప్రయత్నంలో ఎన్నో రకాలైనటువంటి ప్రత్యాహారాలు పెడుతుంది. వీడికి మధుర పదార్థాలు చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఇష్టం. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? చాక్లెట్లు, బిస్కెట్లు తినకుండా ఇంట్లోనే వాడికి నచ్చిన విధంగా ఎన్నో రకాలైనటువంటి మధుర పదార్థాలు చేసిందనుకోండి. నెమ్మది నెమ్మదిగా వాడు కోరుకుంటున్న ఆ చాక్లెట్లు, బిస్కెట్ల కంటే అమ్మ చేసిన పిండి వంటలు రుచిగా ఉన్నాయని షాప్‌కు వెళ్లి చాక్లెట్లు కొనుక్కోవడం మానేస్తాడు. చూడండి, ఒక్క నియమం కూడా పాటించని పిల్లవాడికి అన్నీ ఇచ్చి, ఒక్క నియమం నుండి నెమ్మది నెమ్మదిగా అన్నీ విడిచిపెట్టేలాగా చేసినట్టు, ఇక్కడ చెప్పబడినటువంటి 12 రకాల నియమాలలో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక్క నియమమైనా ముందు పట్టుకోండి. తర్వాత మోక్షం పొందాలి అంటే అన్ని నియమాలు కొనసాగిస్తే తప్ప మోక్షం పొందరు. ఏదో నేను కొన్ని నియమాలు పట్టించుకుంటానండి, అన్ని నియమాలు మాకు కుదరవు అంటే అలా ఏముండదు. అన్నీ పాటిస్తేనే ముక్తి. ఒక్కొక్క చోట కొన్ని కొన్ని విషయాల గురించే చెప్తారు. కొన్ని కొన్ని విషయాల గురించి చెప్పరంటే పూర్ణమైనటువంటి సాధన జరగదనమాట.
అలాంటి స్థితి మనకి కూడా కలిగిందనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నిన్నే బయటికి పంపిస్తాడు. ఇప్పుడు ఒక సాంప్రదాయంలో ఒక్క పద్ధతే నేర్పిస్తారు. ఆ పద్ధతిలోనే ఉండాలంటారు. ఇప్పుడు ఆ పద్ధతి బాగా అలవాటు చేసుకున్నటువంటి వారికి ఇక ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే, ఒక పిల్లవాడిని 4 తరగతిలో వేశారండి. ఇప్పుడు 4 తరగతిలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు బాగా సాధన చేస్తాడు. ఇప్పుడు వాడి చదువు చాలా షార్ప్‌గా ఉంటుంది. అప్పుడు వాడినేం జేస్తారు, డైరెక్ట్‌గా ఏడో తరగతిలో వేసినా వాడు చదవగలిగిన కెపాసిటీ ఉందనుకోండి, ఇప్పుడు 4 తరగతి చదివే పిల్లలందరూ అక్కడే ఉంటారు. కానీ ఈ ఒక్క పిల్లవాడిని మాత్రమే వాడి యొక్క స్థాయికి తగినటువంటి తరగతి గదిలో వేస్తారు. అదే విధంగా ఇక్కడ ఉన్న సా ఇక్కడున్నటు అంటే ఇప్పుడు మరి మనమంటాము 4 తరగతి టీచర్లు తప్ప, 4 తరగతిలో చదువుతున్న పిల్లలందరూ తప్ప అంటే వాళ్ళేం తప్పు కాదు. వాళ్ళ యొక్క స్థాయి అల్పమైన స్థాయి. అంటే వాడి యొక్క వయసుకు తగినటువంటి స్థాయి వాడు జేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం బాగా కష్టపడతాడు, చదువుతాడు. తర్వాతి సంవత్సరానికి వాడెళ్ళిపోతాడు. కానీ అధికమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ఏమవుతారు? ఇక్కడ అందరి పిల్లలతోనే చదువుతూనే పై తరగతులకు వెళ్ళినట్టు, ఇక్కడ కొన్ని సాధనలు చేయించే చోట ఉండి, అక్కడున్న సాధనలను పూర్తి చేసుకొని, వేరొక స్థాయిలో ఉన్నటువంటి సాంప్రదాయానికి వెళ్ళిపోయి, వాళ్ళ యొక్క సాధనను పెంచుకుంటారు. అంతే తప్ప, ఇక్కడున్న వాళ్ళ యొక్క స్థితి ఏమైంది? సాధారణమైన స్థితి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థాయి దాటి కొద్దిగా సాధనలో ముందుకు పోయారనుకోండి, వాళ్ళు కూడా అది వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళ సాధన అంటే మీరు చేసినటువంటి కర్మలలో ఉన్న పుణ్యాన్ని బట్టి మీకక్కడ ఆ గురువుకు తగినటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఎవరైతే ఇక నేను మోక్షాన్ని పొందాలనుకుంటారో, ఆ స్థితి కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తున్నారో, వాళ్ళు చేసేటటువంటి కర్మలలో ఎవరి కర్మలలో దోషాలు లేకుండా ఉంటాయో, దోషాలు లేనటువంటి కర్మ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోతారు. దోషాలతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వీళ్ళు కూడా సాధన చేయగా ఏమవుతుంది? కొద్ది రోజులకు వీళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతారు. ఈ జన్మకు వెళ్ళలేకపోయారంటే, వాళ్ళు చేసే కర్మలలో నిష్ట లేదు. వాళ్ళ కర్మలలో ఉన్న దోషాలే వాళ్ళనేం చేస్తున్నాయి? ముందుకు వెళ్ళకుండా చేస్తున్నాయి. కొంతమంది పిల్లవాడు 4 తరగతిలోనే 4 సార్లుంటాడు. 4 సంవత్సరాలుంటాడు. ఎందుకుంటాడు? వాడికి చదువు పట్ల శ్రద్ధగా ఉండదు. ఏదో స్కూలుకి వెళ్తున్నాడంటే వెళ్తాడు. మిగిలిన పిల్లలందరూ 10థ్ క్లాస్‌లో ఉంటారు. వీడేం చదువుతున్నావురా అంటే, 4 తరగతి అంటాడు. ఎందుకు? వాడికి చదువు పట్ల శ్రద్ధ లేదు. కానీ పిల్లవాడిని స్కూలుకు పంపిస్తే కనీసం పద్ధతన్నా ఉంటుందని జెప్పేసి తల్లిదండ్రులేం జేస్తారు? సరేరా నువ్వు చదివిన వరకు చదువు, అదే క్లాస్‌లో కూర్చోమని జెప్పేసి పంపించేటటువంటి పిల్లలు కూడా ఉంటారనమాట. అలాంటి పిల్లలు గూడా ఉంటారు. ఇక్కడ మనం కూడా అంతే. ఒక చోటకు వెళ్ళామంటే సాధన చేసుకుంటూ పై తరగతులకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి కానీ, ఒకే చోట పూర్ణమైనటువంటి స్థితి ఎక్కడ దొరుకుతుందంటే రాగద్వేషాలు లేనటువంటి అంతటా బ్రహ్మమును చూసేటటువంటి పరబ్రహ్మ స్వరూపులైనటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారి లాంటి వాళ్ళు మరి వాళ్ళు చేసేటటువంటి సాధన అంటే వాళ్ళంతటగా బ్రహ్మమును పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్రహ్మమును పొందినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. మిగిలిన వాళ్లకు సాధ్యం కాదు. అలాంటి సత్పురుషుడి యొక్క సాంగత్యం మనకు దొరకాలి అంటే, నీ యొక్క సాధనలో ఉన్న దోషాలను పోగొట్టుకుంటూ నువ్వు ముందుకు పోవలసింది. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మీరు అన్ని నియమాలు పాటించాలి. మా దాంట్లో ఈ పద్ధతి ఉండదంటే నీకు సరిగ్గా తెలీదని అర్థం. కృష్ణ పరమాత్మ ఎందుకండి ఇన్ని నియమాలు చెప్పారు? మరి ఈ చెప్పినటువంటి నియమాలు పాటించడానికి నీకు చేతగాక వేరొకరిని నింద చేయడమే. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, విశాలమైనటువంటి భావము కలిగిన వారు ఏ పద్ధతిని వ్యతిరేకించరు. అంటే ఏంటంటే, అంతటా బ్రహ్మమును చూసేటటువంటి వారు, వారు చేసే పద్ధతి తప్పు అని అంటున్నారంటే నీకు ఇంకా ఏంటి పరిపక్వత కలగలేదు. బ్రహ్మానుభూతి కలిగితే ఇప్పుడు 4 తరగతి చదివేటటువంటి పిల్లవాడు 2 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడండి. వాడిని చూసి ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు. ఏరా నేను 6 తరగతిలో ఉన్నాను, నువ్వు ఇంకా 4లోనే ఉన్నావా అంటే, మరిప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? తెలిసి తెలియనటువంటి మాటల చేత నువ్వు నాతో పాటే చదువుకున్నావు, నేనేమో 6కొచ్చేసాను, నువ్వు ఇంకా 4లోనే ఉన్నావంటే, వాడి యొక్క తెలివితేటలలో ఉన్నటువంటి ఏదైతే లోపముందో, ఆ లోపం ఏమైంది? ఆ పిల్లవాడు అక్కడ ఉండేలాగా చేసింది.
ఆ పిల్లవాడు మిగిలిన పిల్లలందరూ కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఒక్క పిల్లవాడు మాత్రమే కామెంట్ చేస్తాడు. ఎందుకంటే మరి వాడి బుద్ధి యందు ఏముందంటే నేను పై తరగతికి వచ్చాననేటటువంటి అహంకారం. ఆ అహంకారాన్ని ఏం చేయాలి? వాడి యొక్క స్థాయిని బట్టి వాడు చదువుకుంటున్నాడని ఆ తల్లిదండ్రులు గనక ఆ పిల్లవాడికి చక్కటి జ్ఞానం బోధించి ఎవ్వరిని అలా తక్కువ చేయకూడదు. వాడికి ఇవాళ చదువులో శ్రద్ధ లేకపోవచ్చు కానీ వాడు భవిష్యత్తులో ఏమవుతాడో అని చెప్పేసి మరి ఎవ్వరిని కూడా దూషణ చెయ్యకుండా పిల్లలని పెంచగలిగినటువంటి తల్లిదండ్రులున్నప్పుడు ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి ఏమంటారు సమాజంలో కలహాలు అనేది లేకుండా చేసినట్టు, ఇక్కడ మనకున్నటువంటి గురు సాంప్రదాయాలలో కూడా ఒకరిని తక్కువ చేసి అసలు ఈ సిద్ధాంతమే లేదు, ఇదంతా తప్పు అంటే శాస్త్రాన్ని ధిక్కరించిన ఫలితం ఈశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహం చేస్తాడనమాట. కాబట్టి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, అందరూ అన్ని నియమాలు పాటించాలి. ఇక్కడ పరమాత్మ చూడండి ఎన్ని రకాలైనటువంటి పద్ధతుల గురించి మాట్లాడారు. ఆ పద్ధతిలో ఆహారం గురించి చెప్తున్నారనమాట. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు చాలా గొప్పగా ఉంటాయి. కృష్ణ పరమాత్మ యజ్ఞముల గురించి చెప్పి పూర్తి చేస్తున్నప్పుడు ఆ ప్రాణ నియమాన్ని చెప్తూ ఆహార నియమం గురించి చెప్తూ ఇక మనం చేసుకునేటటువంటి యజ్ఞముల యొక్క గొప్పతనం గురించి మాట్లాడతారనమాట. ఏమంటారు ఇక్కడ? ఆహారానికి సంబంధించిన నియమాలు పాటించండి. ఇప్పుడు ఆహారం విషయంలో ఎలా ఉండాలి అంటే 6వ అధ్యాయంలోనండి 16వ శ్లోకంలో చెప్తారనమాట. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత అంటాడు. అంటే ఆహారాన్నంట బాగా ఎక్కువగా తినకూడదట. ఇంకా అలానే అస్సలు తినకుండా ఉండకూడదట. అంటే మితంగా తినాలి. యుక్తాహార విహారస్య అంటే మీ యొక్క ఆహారం ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. తీసుకునేటటువంటి పదార్థము ఎలా ఉండాలి? సత్వగుణముతో కూడినదై ఉండాలి. సత్వగుణం గురించి మాట్లాడితే నేను ఫస్ట్ రజోగుణాన్ని ప్రేరేపించే విషయాలు చెప్తాను. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే 17వ అధ్యాయంలో 9వ శ్లోకంలో మాట్లాడతారనమాట. కట్వాంల లవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్టాః దుఃఖ శోకామయ ప్రదాః అంటాడు. అంటే బాగా పులుపు, బాగా కారం, బాగా చేదు, బాగా ఉప్పు, బాగా వేడిగా, బాగా చల్లగా ఇలాంటి పదార్థాలు రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. ఈ పదార్థాలన్నీ మనం అనుకుంటాం, అయ్యో నేను మాంసాహారం తిననండి, నేను సాత్వికమైనటువంటి ఆహారమే తింటున్నాను అని అంటారు చాలా మంది. మాంసాహారం తిననంత మాత్రాన మరి వీళ్ళు చాలా మంది ప్రశ్నిస్తారు కూడా. ఏమని ప్రశ్నిస్తారంటే వాళ్ళండి మేము మాంసాహారం తింటాము, మా పక్కింట్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు మాంసాహారం తినరు, కానీ ఏనాడు ఇతరులకు ఒక పిరిగడన్నం పెట్టింది లేదు, ఎవరికి ఉపకారం చేసింది లేదు. మేము తీసుకునేటటువంటి ఆహారంలోనే లోపాలు ఉన్నట్టుగా మీరు ఈ ఆహారం తింటారు అని చెప్పేసి మమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. మరి వీళ్ళు మాత్రం సమాజానికి ఏం గొప్పగా ఉన్నారు, ఏంటండి తేడా అని చెప్పేసి అడుగుతారండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, సాత్వికమైన ఆహారము అంటే కేవలం మాంసాహారాన్ని తినని వాళ్లే కాదండి. అంటే ఇప్పుడు సాత్వికమైన ఆహారంలో ఏం చెప్తారు? మాంసాహారం తినకూడదు అనేది నిషిద్ధం, ఉప్పు కారాలు కూడా తినకూడదు అనేది నిషిద్ధం అని తెలుసుకోవాలి. ఇప్పుడు మాంసాహారాన్ని తినటం వల్ల ఏమవుతుంది అంటే ఇతరులను ఇబ్బంది పెట్టాలనేటటువంటి పరుషత్వం పెరుగుతుందండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక ప్రాణిని ఏం తింటుంది? ఇప్పుడు మామూలుగా ఏమంటారు? క్రూరమైనటువంటి మృగాలు సత్వగుణంతో కూడినటువంటి జింకలను, మేకలను, గొర్రెలను ఇవి తింటాయండి. ఈ పులులు, నక్కలు, కుక్కలు ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? వేరొక ప్రాణిని హింసించి తింటూ ఉంటాయి. అంటే వాటి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? క్రూరంగా ఉంటుంది. అవతలి వాళ్ళ యొక్క ఏం చేస్తారు? అవతలి వాళ్ళను ఇబ్బంది పెడుతూ సంతోషపడేటటువంటి చాలా అదైనటువంటి అంటే ఇతరులకు హాని చేసేటటువంటి గుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కోపం వచ్చిందనుకోండి, కొంతమంది కుటుంబాలలో చూస్తే ఫంక్షన్ అని చెప్పేసి పండుగలాగా అందరూ కలుసుకుంటారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఏదైతే మరి ఆ వ్యగ్రత ఉంటుందో
ఆ వ్యగ్రత ఏమవుతుంది? ఒకరినొకరు తిట్టుకోవడం, మాటల చేత తిట్టుకోవడం, తర్వాత కర్రల ద్వారా పొయ్యి చాలా పెద్ద గొడవగా చేసుకొని, వచ్చేటప్పుడు కుటుంబాలతో సంతోషంగా వస్తారు. వెళ్ళిపోయేటప్పుడు నీ సంగతి నేను జూస్తానని జెప్పేసి వాళ్ళు చాలా పరుషమైనటువంటి వివాదాలతో వెళ్ళిపోతారు. ఎందుకు? తీసుకున్నటువంటి ఆహారంలో కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ఏమంటారు? నీవు ఇతరులకు హాని చేసేటటువంటి కర్మలు చెయ్యకూడదు అంటే, ఒక ప్రాణిని చంపి నువ్వు ఏం జేస్తున్నావు? ఆ పదార్థాన్ని నువ్వు తింటున్నప్పుడు ఒక కోడిని కట్ జేశామనుకోండి, ఆ కోడి ఎంతసేపు విలవిలలాడుతుందండి? అది విలవిలలాడినప్పుడు ఏమవుతుంది అనంటే, అది ఎంతో దుఃఖాన్ని పొందుతుంది. ఆ పొందినటువంటి ఏదైతే దుఃఖముందో, ఆ పదార్థాన్ని మనం ఉడికించి తిన్నప్పుడు ఏమవుతుందంటే, మన లోపట కూడా ఆ దుఃఖం ప్రారంభమవుతుంది. ఎలా? రుచికరమైన పదార్థమని తిన్నాం. కానీ ఆ తిన్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఏదైతే దుఃఖంతో కూడిన దోషముందో, ఆ దోషం ఏమవుతుంది? తిన్నప్పుడు రుచిగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? అది నిన్ను అవతలి వాళ్ళు నీ సొంత కొడుకే నిన్నొక మాటన్నా, ఆ మాట చేత నువ్వు కోపం పొందగలిగినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావంటే నీకు తెలీదు. నీ కొడుకు మీద అమితమైన ప్రేముంటుంది. కానీ నువ్వు తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో, అది నీ కొడుక్కి నిన్ను దూరం చేయగలిగినటువంటి విధంగా నీ లోపటున్న కాఠిన్యాన్ని పెంచుతుంది. ఇక్కడ మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇది ఒక పెద్ద దోషం. అసలిది తినకూడదు. ఇది నిషిద్ధం అని చెప్పారు. ఇక దాని గురించి కంటే కృష్ణ పరమాత్మ చెప్తారు, శాకాహారం తినటంలో కూడా భగవంతుడు చెప్పిన నియమాలు తెలుసుకోవాలి. ఉప్పు, కారాలను అధికంగా తింటున్నారంటే ఇది మిమ్మల్ని ఆ పరమాత్మను తెలుసుకోవడానికి, దేహ బంధములో నుంచి విడిపడటానికి కావలసినటువంటి స్థితిని నీకు దూరం చేస్తుంది. ఉప్పు, కారాలు, తర్వాత బాగా వేడివి, బాగా చల్లటివి, బాగా వేపుడుతో కూడినటువంటి పదార్థాలు, బాగా పుల్లటివి, బాగా ఉప్పు, బాగా చేదు, బాగా పులుపు, ఇలాంటి ఏవైతే ఆహార పదార్థాలుంటాయో, ఇవి తిన్నవారికి కూడా భగవంతుడు దూరమవుతాడు. చూడండి, మరి మాంసాహారం తినని వాళ్ళు మరి సత్వగుణంతో ఉంటారా? 10 మంది యొక్క మేలును కోరుకుంటారా అంటే, మరి రజోగుణ ప్రవృత్తితో కూడినటువంటి ఆహారం అయిపోతుంది. మరి మనం వండుకునేటటువంటి కూరగాయలు, మామిడికాయలు, తర్వాత రకరకాలైనటువంటి శాకాహారాలలోనే రకరకాలైనటువంటి మసాలాలు, ఘాటైనటువంటి పదార్థాలను తీసుకోవడం వలన నీ లోపట ఉన్న సత్వగుణము ఏమవుతుంది? రజోగుణంగా మారిపోతుంది. నీ ఆయువు ఎలా పెరుగుతుంది? ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన. అంటే నువ్వు ఎక్కువ రోజులు భూమి మీద జీవించాలన్నా, నువ్వు సత్వగుణంతో ఉండాలన్నా, 10 మందికి నువ్వు మేలు చెయ్యాలన్నా, నువ్వు ఆరోగ్యంతో ఉండాలన్నా, నీ శరీరంలో అధికమైన బలం ఉండాలన్నా, నువ్వు తీసుకునే ఆహారము ఎలా ఉండాలి అనంటే, రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య. అంటే రసములతో కూడినటువంటి, చాలా తినగానే తేలికగా జీర్ణమయ్యేటటువంటి, ఉప్పు, కారాలు తక్కువగా ఉన్నటువంటి, మరి స్వల్పమైనటువంటి పదార్థాలు, తినటానికి రుచిగా, మధురంగా ఉన్న పదార్థాలు తినమంటున్నారు. వాటి లోపట ఏ గుణాలుండకూడదు? అక్కడ మనం పైన చెప్పినటువంటి ఏవైతే ఉప్పు, కారం, తర్వాత పులుపు, చేదు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి స్థితిలో లేకుండా చూడాలి. అందుకే రజోగుణం గురించి ముందు చెప్పాననమాట. అంటే ఏ పదార్థాన్ని తింటే మనకది ప్రమాదమో, ఆ ప్రమాదంతో కూడినటువంటి ఆ శాకాహారంలోనే మనం పాటించవలసిన పద్ధతులు. అంటే నేను ఇప్పుడు చూడండి, భగవంతుడు ఏమంటున్నారు? మాంసాహారం తినకూడదు, పాపం అంటే బంద్ చేశామండి. ఇప్పుడు మరి మాంసాహారాన్ని బంద్ చేసిన తర్వాత కూడా మరి మనకు భగవంతుడు కొన్ని నియమాలు చెప్తున్నాడు. ఒకవేళ మనం పుట్టుకతో ఒకవేళ మాంసాహారాన్ని తినేటటువంటి పద్ధతిలో ఉన్నా, ఇప్పుడు మేము గురు సాంప్రదాయంలో అంటే మా లోపట ఉన్నటువంటి భగవతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంగా మేము ఆహారాన్ని ముట్టుకోవట్లేదండి. అయినా మాకింకా సాధనలో మేము ముందుకు పోలేకపోతున్నామంటే, ఈశ్వరుడు ఏమంటున్నారు? మీరు తినే ఆహారంలో రజోగుణాన్ని ప్రేరేపించేటటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహారాన్ని మీరు తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న ఆహారం మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మరి భార్యాబిడ్డల మీదున్నటువంటి మమకారం చేత ధర్మాన్ని తప్పి అధర్మంతో కూడినటువంటి ప్రవర్తన మీలో కలిగేలాగా చేస్తుంది. కాబట్టి
మరి సాత్వికమైన ఆహారములో కూడా ఏం చేయాలి? ఘాటైనటువంటి ఆహార పదార్థాల నుంచి మరి సులభంగా జీర్ణమయ్యేటటువంటి పూర్ణ శుద్ధ సత్వమైన ఆహారంలోకి రోజు రోజుకు కూడా కొద్ది కొద్దిగా ఉప్పు కారాలు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ మరి అతి వేడి అతి చల్లదనాన్ని కోరుకోకుండా మధ్యస్థంగా భగవంతుడు చెప్పినటువంటి నియమాలలోకి నెమ్మది నెమ్మదిగా మారాలి. అలా నెమ్మది నెమ్మదిగా అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే సత్వగుణం రావాలి. సత్వగుణంతో కూడి మనం జీవించాలి అంటే తీసుకునే ఆహారంలో మనం ఖచ్చితంగా పద్ధతులు పాటించవలసిందే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవంతుడు ఎక్కడైనా మాంసాహారం గురించి చెప్తారా అంటే శాస్త్రంలో ఎక్కడా చెప్పరు. నిషిద్ధ ఆహారం గురించి ఆయన మాట్లాడారండి. మీరు తీసుకునే ఆహారంలోనే ఇంకా తమో గుణం గురించి చెప్తానండి. తమో గుణానికి సంబంధించిన ఆహారం గురించి చెప్తాను. యాతయామం గతరసం పూతి. ఆయన అంటాడు, మనం ఏం చేస్తాం? ఈరోజు ఏదైనా వండుకున్నప్పుడు మిగిలిపోయిన పదార్థం తింటామండి. ఇవాళ కూర మిగిలిపోయింది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటాం కదా! మరి ఇప్పుడు పరమాత్మ అంటారు, ఒక జాము అయిన తర్వాత మీరు ఆహారం తీసుకోకూడదు. అంటే వండిన ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంటే అది తినకూడదు. అది తమో గుణాన్ని ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారు? మరి మిగిలిపోయినటువంటి అన్నాన్ని రాత్రి వండిన దాన్ని పొద్దున్నే తింటారు. చద్దన్నము, తర్వాత మిగిలిపోయినటువంటి ఏదైతే అంటే ఇక్కడ ఆయన ఏమంటాడు? దుర్గంధంతో కూడినటువంటి పదార్థాలు తినకూడదు. ఎంగిలి చేసిన పదార్థం తినకూడదు అని చెప్పేసి చెప్తారనమాట. సారము లేనటువంటి ఈరోజు వండిన పదార్థం రేపొద్దుడికి రుచిగా ఉంటుందేమో కానీ దానిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా హరించుకుపోతుంది. మనమందరం ఏం చేస్తాం? రుచి కోసం తింటాం. ఆ రుచి కోసం తిన్నటువంటి పదార్థం ఏమవుతుంది? రుచి మాత్రమే ఇస్తుంది కానీ నీ శరీరానికి కావలసిన పోషణను అందించేటటువంటి బలాన్ని కలిగించే పదార్థము మాత్రం ఉండదు. కాబట్టి మరి పూతి పర్యుషితం చేత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం అంటారు. ఎంగిలి చేసినటువంటిది మరి ఇలాంటి పదార్థాలు ఏవి కూడా తినకూడదు అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారు? నిషిద్ధ ఆహారం అంటే అది మాంసాహారం, దాన్ని పక్కకు పెట్టేయాలి. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఆ కోరిక నీ లోపట ఉంది అంటే నువ్వు నిషిద్ధ ఆహారం తినవు. ఇక నీ లోపట ఉన్నటువంటి రజో తమో గుణాల నుంచి నువ్వు బయటపడటానికి కావలసినటువంటి శుద్ధ సత్వమైనటువంటి ఆహారము తినగానే తేలికగా జీర్ణమయ్యేటటువంటి పదార్థాన్ని తినే ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు ప్రాణాన్ ప్రాణేషు అంటే ఇక్కడ ప్రాణాది వాయువుల యందు ప్రాణాది వాయువుల చేత ఏం చేస్తారు? ఆహార నియమాన్ని పాటిస్తారనమాట. ఈ ఆహార నియమాల చేత భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఉపవాసం, ఏకాదశి ఉపవాసం అని శివరాత్రి రోజు మనం చేసేటటువంటి ఉపవాసము, జాగరణ ఇవన్నీ కూడా ఏంటాయి? మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తాయి. మరి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి శుద్ధ సత్వగుణాన్ని నీకు ప్రసాదించే ప్రయత్నంగా మరి మనల్ని ముందుకు తీసుకువెళ్తాయన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, యజ్ఞ విదో అంటే పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి పొందాలి అంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? యజ్ఞములు చెయ్యవలసి ఉంటుంది. యజ్ఞముల ద్వారా మాత్రమే యజ్ఞక్షపిత కల్మషాః నీ దోషములన్నీ కూడా నివారించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు యజ్ఞం చెయ్యాలంటున్నారు. యజ్ఞం అంటే ఇక్కడ మనకు ఏ విధమైనటువంటి జంతు హింసకు సంబంధించి కానివ్వండి, లేకపోతే హోమగుండాలకు సంబంధించినటువంటి యజ్ఞములు కాదు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏముండాలి? భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంతో కూడిన కార్యాచరణ, మరి దృఢమైనటువంటి వ్రతాలు, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి, తర్వాత దైవ సంబంధమైనటువంటి క్రతువులు చేయటానికి ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞమును చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం యజ్ఞంతో కూడినటువంటి అంటే ఏదైనా మనం ఒక పనిని చేసేటప్పుడు ఆ పనిని యజ్ఞములా మారేలాగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలని, అలా యజ్ఞము చేసి తిన్నటువంటి పదార్థము అమృత తుల్యంగా పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన స్థితిని నువ్వు పొందుతావని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానం బోధిస్తున్నారనమాట. అంటే ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసి తిన్నటువంటి పదార్థము మనకు ఏ విధంగా
మనకు శక్తినిస్తుంది అనేది తర్వాత శ్లోకాలలో వివరణ చేస్తారనమాట. ఇలా మనకు 12 రకాల యజ్ఞాలు అందరూ అన్నీ పాటించాలి. నేను ఈ జన్మలోనే దేహబంధంలో నుంచి విడిపడాలి అంటే ఒక్కొక్క నియమాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటూ మనం ఏం చేయాలి? మన యొక్క ఆచరణను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ చక్కగా మనకెన్నో రకాలైనటువంటి యజ్ఞముల గురించి మాట్లాడారు. ఆ యజ్ఞముల ద్వారా సాధన చేసినప్పుడు ముక్తిని పొందడం సులభమవుతుందని చెప్పేసి చెప్పారనమాట. రేపు మరి యజ్ఞముల వల్ల కలిగేటటువంటి గొప్పదైన ఫలితం గురించి చెప్తున్నారు. ఈ యజ్ఞములన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అనేది కూడా కృష్ణ పరమాత్మ చెప్పబోతారనమాట. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.